ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ నీ పెయిన్ ఎక్సర్సైజెస్ అనేవి ఎలా చేయాలి? ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు నొప్పులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేరు కాబట్టి సులువుగా చూపించే ఈ వ్యాయామాలు ఒకసారి చూద్దామా? అలాగేనమ్మా. ముసలివాళ్ళని గోడ కుర్చీ వేయమంటున్నావని ఏమనుకోకండి. ఎక్కువసేపు వేయమంటల 30 సెకండ్స్ పాటు మీరు ఎంతవరకు గోడ కానుకొని మోకాళ్ళ మీద వంగి ఉండగలిగితే అట్లా ఉండండి. మోకాళ్ళ జాయింట్ బాగా దృఢపడుతుంది, కండరాలు బలపడతాయి. దానితో మీకు ఆ స్ట్రెంగ్త్ పెరిగేసరికి కూడా పెయిన్ కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. అలా చేయటం. ఆ తరువాత నుంచునే నేను చెప్పినట్టు ఒక కాలు మీద కొద్దిగా బెండ్ అయ్యి మరో కాలు ఇట్లా సైడ్కి చాపటం ద్వారా జిగురుత్పత్తి భలే పెరుగుతుంది. ఈ 2 రకాలుగా మోకాల్ని బలపరుస్తూ జిగురుత్పత్తిని పెంచే విధంగా ఎలా చేయాలి ఇప్పుడు మీరు అందరూ చూడండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి నొప్పులు తగ్గటానికి, మోకాల మధ్య భాగంలో జిగురుత్పత్తి పెరగటానికి ఉపయోగపడే 3 వ్యాయామాలను చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని, పెద్ద వయసు వారు కావాలంటే కొద్దిగా పక్కనే ఉండే ఏదైనా గోడ కానీ పిల్లర్ కానీ సపోర్ట్ తీసుకుని పట్టుకుని ఉంచవచ్చు. లేనప్పుడు స్ట్రైట్గా అయినా నుంచుని మోకాల భాగం దాకా కాళ్ళని వెనక్కి అట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ చాపేస్తాం, మళ్ళీ ఫోల్డ్ చేయటం. ఇది అన్నిటికంటే జిగురుత్పత్తిని పెంచడానికి చాలా చాలా మంచిది. ఎంతంత వ్యాయామం ఇట్లా చేస్తామో నొప్పులు అంత బాగా తగ్గుతాయి. కుడికాలు ఒక 40-50 రౌండ్లు 100 రౌండ్లు అట్లా చేసిన తర్వాత ఎడమ కాలు కూడా అదే విధంగా అట్లా ఫోల్డ్ చేస్తాం. రెండు కాళ్ళతో అట్లా చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామంగా కాళ్ళను కొద్దిగా దూరంగా అట్లా పెట్టి ఎడమ మోకాలను అట్లా ఫోల్డ్ చేసి బెండ్ చేసి ఎడమ చేతిని ఎడమ పాదం దగ్గర ఆనిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ కుడి మోకాలను అట్లా బెండ్ చేసి కుడి చేతిని కుడి పాదం దగ్గర ఆనిస్తాం. మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కాళ్ళ మీద వ్యాయామం. మోకాలి కండరాలు బలపడటం కోసం, జాయింట్ దగ్గర ఉండే లిగమెంట్లు టెండన్ల బలపడటం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడో వ్యాయామం గోడ కానుకొని మోకాల మీద కాస్త మనం బెండ్ అయ్యి నడుముని వీపు భాగాన్ని గోడ కానిచ్చి గోడ కుర్చీ వేస్తాం. మోకాల భాగం బలపడటానికి గోడ కుర్చీ చాలా మంచిది. కొంచెం బాగా పెద్ద వయసు వారి చేయటం కష్టం, కానీ నడు వయసు వారైతే మోకాళ్ళ నొప్పులున్నా కూడా కొంత చేయొచ్చు. 1 నిమిషం 2 నిమిషాలు అట్లా గోడ కుర్చీ వేసి తీసేసి మరోసారి దీన్నే రిపీట్ చేయటం. అట్లా 2-3 సార్లు వేసుకోగలిగితే మంచిది. టమోటాని ఒక ఆఫ్ చేసేసి ఆ చెక్క గట్టిగా ఉన్న టమోటాలు తీసుకోవాలి, మెత్తటే పనికిరావు ఇక్కడ. ఆ గట్టిగా ఉన్న టమోటా చెక్క మీద శనగపిండి కాస్త, ఇప్పుడు నిమ్మకాయ చెక్క కోసాక ఉప్పు కారం అంతా పెడతామే అలా శనగపిండి పెట్టేసేసి ఆ టమోటా చెక్కని ట్యాన్ వచ్చిన చేతుల మీద, ముఖము మెడ భాగం మీద అలాంటి చోట అట్లా రుద్దుతూ ఉంటే ఈ టమోటాలో ఉండే సిట్రిక్ యాసిడ్కి శనగపిండి పెట్టి స్క్రబ్ చేయటం వల్ల ఆ మృత కణాలు లేకపోతే ఆ నల్లటి ట్యాన్గా ఫామ్ అయిన కలర్ సెల్స్ని రిమూవ్ చేసేసి లోపల నుంచి ఫ్రెష్ స్కిన్ సెల్స్ వచ్చేటట్టు ఇది చేస్తుంది. కాస్త 2 రోజులకు ఒకసారి ఎట్లా చేస్తుంటే ఒక 5-6 రోజులు వారం చేసేసరికి అంత కూడా పట్టదులేండి, కొంచెం లేట్ అయినా 5-6 రోజుల్లో ఆ ట్యాన్ అంతా బాగొట్టుకోవచ్చు. ఎండలోకి వెళ్ళేటప్పుడు ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఒరిజినల్గా గానుగాడించుకున్న కొబ్బరి నూనె తీసుకుని అది కొద్దిగా డ్రాప్స్ చేతులకి మెడ భాగంలో కొద్దిగా రాసుకుని వెళ్ళండి. ఈసారి ట్యాన్ అవ్వకుండా ఉంటుంది.